బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా చాలా బాధతో నిర్వేదంతో ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు చాలా బీసీల పట్ల జరుగుతున్నటువంటి ఆవేదనను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో వారు రోజు మాట్లాడుతూనే ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. కులగణన సర్వే చేయడం జరిగింది. దీన్ని చాలామంది కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, కవితమ్మ చెప్పింది, బీసీ శాఖ మార్చులు జోగురామన్న గారు కానీ గంగుల కమలాకర్ మా బావగారు వారు కూడా సవిరంగా లెక్కలతో ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే 2014లో బీసీ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య కేసీఆర్ గారు క్లియర్గా మొత్తం సర్వే చేస్తే 3,64,00,000 మందిని సర్వే చేసి దాంట్లో 1,85,61,856 మంది బీసీలుగా తేల్చారు కేసీఆర్ గారు. వీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అనేక అలవిగాని హామీలు ఇచ్చి బీసీలను కూడా ఏదో విధంగా అట్రాక్ట్ చేసుకోవాలని మాయ చేయాలనే దృక్పథంతో ఆ ఆలోచనతోటి కామారెడ్డి డిక్లరేషన్ 42% మేము బీసీలను చట్టం చేస్తాం, ఖచ్చితంగా అమలు పరుస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, సామాజికంగా ఆర్థికంగా డెవలప్ చేస్తాం, రాజకీయంగా కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఆ మోసంలో భాగంగానే ఒక సర్వే చేశారు. కేసీఆర్ గారు 3,64,00,000 మందిని సర్వే చేస్తే ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 11 ఏళ్ల తర్వాత నిర్వహించినటువంటి సర్వేలో దాదాపు 10 లక్షల మందిని తక్కువ చూపించి 3,54,77,554 మందిని మాత్రమే సర్వే చేశామని చెప్పారు. ఇదంతా బోకస్ అని చెప్పేసి ప్రజలకు తెలిసి బీసీలంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంభ్రమాలు చేసుకోవట్లేదు, సంతోషంగా లేరు, ఒక గాంధీ భవన్లో తప్ప. ఎందుకంటే 1,85,00,000 మందిని బీసీలుగా కేసీఆర్ గారు చూపిస్తే మీరు 1,64,00,000 మందిని చూపించారు. ఇక్కడ ఒక 21,50,000 మందిని ఇక్కడ చంపేశారు. అదే దామాషా ప్రకారం జనాభాను ఎవ్రీ ఇయర్ 1.35 ప్రకారంగా చూస్తే ఈ 10 ఏళ్ల కాలంలో 13.5% పెంచుకుంటా పోతే మీరు చూపించిన 22 లక్షల మంది 21,50,000 మంది తక్కువ చూపించిన ఇప్పుడు ప్రస్తుత జనాభా ఎట్లా లెక్కలేసుకున్నా కూడా 13.5% ప్రకారంగా చూస్తే ఇది దాదాపు 4,30,00,000 పైచిలకు జనాభా ఉంటుంది. దాంట్లో 51% అప్పుడు కేసీఆర్ గారు చూపించారు. అదే 51% ఉన్నదే అనుకుందాము. అట్లా చూసినా కూడా 2,10,12,00,000 మంది బీసీలు ఉంటారు. అంటే మీరు 1,64,00,000 మందిని చూపెడితే దాదాపు 48 to 50 lakhs బీసీ జనాభాను చంపేశారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ బీసీలతో సహా ప్రజలందరినీ కాపాడుకుంటే మీరు రాజకీయ క్రీడలో ఈ మహమ్మారిలో దీంట్లో దాదాపు 50 లక్షల మందిని చంపేశారు బీసీలను. ఇది దేనికోసం చేస్తున్నారు? ఇది మాట్లాడితే శాస్త్రీయంగా చేశాం సర్వే అంటారు, దేశంలో ప్రప్రథమంగా చేశామంటారు. చేసేది చాలా బాగా చెయ్యండి. మీరేదో 57-60 కాలమ్స్తో పోతే సర్వేలకు పోతే ఊళ్ళల్లోకి జనం మీ ముందుకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా ఇన్యూమరేటర్ల దగ్గర కూడా రాలేదు. జనం భయపడ్డారు. టీవీ ఉన్నదని చూపెడితే, జాగ ఉందని చూపెడితే, ఇల్లు ఉందని చూపెడితే ఏ కార్డులు ఎగరగొడతారో, ఏ స్కీమ్లు ఎగిరిపోతాయనే భయంతో సర్వేలో పాల్గొనని వాళ్ళు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తూనే ఉంది. కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉన్నారు, హరీష్ రావు గారు అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమైంది ఏంటంటే ఈ తప్పుల తడక బయటికి వెళ్ళిపోయింది, బహిర్గతమైంది, ఇది నడవద్దు అని చెప్పేసి గ్రహించి 2014లోనే 3,64,00,000 మంది కేసీఆర్ గారు చూపెడితే మనం 3,54 చూపెట్టాము. ఇది ఖచ్చితంగా దొరికిన తప్పు
అని దాన్ని గ్రహించుకోవడానికి సరిదిద్దుకోవడానికి దాన్ని ఒక రీసర్వే అని చెప్పేసి 3.1% మాత్రమే సర్వే చేయగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రీసర్వే చేస్తాం 16 నుంచి 28 వరకు అని గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కానీ బట్టి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అంటున్నారు. అంటే ఈ 3.1 సర్వే చేసి 354ను 364 365 370 దాకా తెచ్చి లెక్కలు మ్యాచ్ చేయడానికి ఒక అంకెల గ్యారెంటీ క్రియేట్ చేయబోతున్నారు. ఇది బీసీ సమాజం సర్వసభ్య సమాజం, బీసీలు ఎవరు ఒప్పుకునే విధంగా లేరు. ఖచ్చితంగా కూడా తిరుగుబాటు చేస్తారు. బీసీలందరూ కూడా ఐక్యమవుతారు. ఈ ఐక్య కార్యాచరణ కూడా చేపట్టబోతారు బీసీలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కనుక ఉన్నటువంటి బీసీలో ప్రజాప్రతినిధులే కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరు ఏ పదవులలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు కొట్లాడకపోతే బీసీలకు అన్యాయం, తీవ్ర అన్యాయం జరగబోతుందని చాలా బాధతో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా బీసీఏ, బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీఏ. అధికారంలో ఉన్నామని ఇప్పుడు తప్పును ఒప్పుకుంటే ఏమవుతుందో అనే బాధపడితే బీసీ ప్రజలకు దగా చేసినట్టే, మోసం చేసినట్టే, ఇబ్బందులు పాలు చేసినట్టే వాళ్ళ మిత్రులు మా సోదరులు కూడా గ్రహించాలి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని పదవులు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి, కానీ బీసీ సమాజం చరిత్రహీనులు అవుతాము, ఇబ్బందులు అవుతాయి, ఎక్కువ కాలం మనల్ని తిట్టుకుంటారు అనేది సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని తప్పును సరిదిద్దుకుంటే ఏ మాత్రం ఇబ్బంది జరగదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 1 సంవత్సరం పాటు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక పార్లమెంట్లో అత్యున్నత చట్టాలని పార్లమెంట్లోనే చట్టాన్ని చేసినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు మోడీ గారు. భేషజాలకు పోలేదు. మనం అధికారంలో ఉన్న వాళ్ళం కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కూడా మనం చేసేది ప్రజల మేలు కోసమే. దీన్ని వెనక్కి తీసుకుంటే ఏమైద్దో, ఒప్పుకుంటే ఏమైద్దో అనే దానికంటే ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ కింద 100 కోట్ల రూపాయలు చెక్ తీసుకొని కూడా వెనక్కి ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదని భావించి ఇది కూడా వెనక్కి తీసుకొని తప్పేం లేదు, ప్రజల మంచి కోసం చేస్తే తప్పేం లేదు, బీసీలు హర్షిస్తారు, తలుచుకుంటారు. తప్పును సరిదిద్దుకుంటే ఇంకా 50 లక్షల మంది పెరుగుతారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చేయండి. ఇది ఒక సర్వే చేయగా ఇంకా మళ్ళీ అసలు పాయింట్కి వస్తే, మీరు అధికారంలోకి వచ్చిందే కామారెడ్డి డిక్లరేషన్ 42% చట్టం చేస్తామని చెప్పొచ్చారు. దాన్ని ఖచ్చితంగా కూడా చట్టం చేయండి. రాజకీయంగా మేము టికెట్లు ఇస్తామని చెప్పడం కాదు, అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీసీలకు చేశారు. బీసీ బంధు పెట్టారు, దళిత బంధు పెట్టారు, అనేకంగా సేవలు చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 70 ఏళ్ల కోరికనే ఒకే ఒక్కడిగా టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణనే తీసుకొచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ మన రాష్ట్రం మనం వాడుకునే పద్ధతిలో తీసుకొస్తేనే ఈ రాష్ట్రం విడిపోయి ప్రజలంతా మంచిగా ఉన్నారు. హైదరాబాద్ని ఒక అమెరికా లాగా చేసుకోవడం జరిగింది. ప్రతి దిక్కున అన్ని అభివృద్ధులు అయిపోయినాయి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది. జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, చాలా అభివృద్ధి అయింది. హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయంటే కూడా కేసీఆర్ గారు చూపి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి దూరదృష్టే దీనికి ముఖ్యమైన కారణం. ఇక మిగతా పార్టీలు, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు ముఖ్యమంత్రి చేస్తాం అంటున్నారు కదా, అవన్నీ పక్కబెట్టి మీ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం చట్టం తయారు చేసుకొని ఢిల్లీకి వస్తే మీరు చట్టాన్ని తయారు చేయండి, ఢిల్లీకి తీసుకురండి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మేమున్నాము, అందరు పార్టీలను పెట్టి చట్టాన్ని తయారు చేసి ఒప్పించండి. ఇచ్చేవాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చట్టాన్ని తయారు చేసుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. ఢిల్లీలో చట్టం తయారు చేస్తే 42% చేస్తే మా ఎంపీలను కూడా అఖిలపక్షం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మేము కూడా బీసీల తరఫున కొట్లాడతాం. దాంట్లో ఏమాత్రం కూడా వెనక్కిరాం, ఖచ్చితంగా కూడా కొట్లాడతాం. ఇక్కడ కావాల్సింది ఇమ్మీడియట్గా 42% రిజర్వేషన్లను చట్టం చేయాలి. ఈ తప్పుడు చేసినటువంటి సర్వేని సరిదిద్దాలి. మీకు ఆధార్ కార్డులే సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డులలో చూస్తేనే 3,91,51,50,000 ఆధార్ కార్డులే అసైన్ అయి ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలే దాదాపు 78 లక్షలు అని మీ ఆధార్ కార్డుల సంఖ్య పరంగానే గవర్నమెంటే చెప్తుంది. కానీ 3,54,00,000 సర్వే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు. మనం చెప్పినా వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
చాలా కోపంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయండి, తప్పేం లేదు. మన ప్రజల కోసమే, బీసీల కోసమే. బీసీల ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వాలు కూడా తట్టుకోలేవు, ఇవి కూడా ఉండవు. వాళ్ళ ఆగ్రహానికి ఉరి కావద్దని చెప్పి కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే బీసీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలో ఎవరికి ఉన్నాయండి మంత్రివర్గాలు, మంత్రి పదవులు ఎవరికి ఉన్నాయి? బీసీలు అంటే ఒక పొన్నం ప్రభాకర్ గారును కొండా సురేఖ గారు ఒక ఇద్దరైనా బీసీలు. ఈ రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉంటే 18 మంది ప్రొవిజన్ ఉన్నటువంటి ఈ క్యాబినెట్లో దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి. ఇంకా 6 మంత్రులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 సీట్లు కూడా 6 కూడా బీసీలకు ఇవ్వండి, మీ చిత్తశుద్ధి చాటండి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని క్యాబినెట్లు చూస్తే, అన్ని ప్రభుత్వాలు చూస్తే మున్నూరు కాపు మంత్రి లేనిది ఇది ఒక్కటే ఒక్క ప్రభుత్వం. చాలా సిగ్గుపడాలి. ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు 51% ఉన్నటువంటి బీసీలు 2 మంత్రి పదవులు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల మందరం కూడా కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా బీసీలకే రావాలి మిగిలిన మంత్రి పదవులు. ఇది ఒక మా డిమాండ్ బీసీలది. తర్వాత 35 మందికి కార్పొరేషన్లు ఇచ్చారు. దాంట్లో ఎంతమంది ఉన్నారు బీసీలు? ఎవరికి ఇచ్చారు పదవులు? అంటే బీసీలు అంటే ఓన్లీ ఓటింగ్ దగ్గర వాడుకోవడం మాత్రమే, కానీ రాజకీయంగా ఎదగడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి మనసు రావట్లేదా? ఇది కరెక్ట్ కాదు. ఆలోచించాలి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. బీసీలు ఓట్లేసే వాళ్ళే కానీ పదవులు తీసుకునే వాళ్ళు కాదు అనే భ్రమలోంచి ఖచ్చితంగా కూడా బీసీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. బీసీలను సంఖ్య పెంచాలి, మంత్రివర్గం పెంచాలి, అన్నీ కూడా పెంచాలి, సీట్లు పెంచాలి, చట్టం తయారు చేసే విధంగా చూడాలని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. ఇంకా పార్టీలకు అతీతంగా మనం కొట్లాడాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా కొట్లాడుకుందాం. బీసీలందరం కూడా యూనిట్ అయిదాం. యూనిట్ నుంచి తెచ్చుకుంటేనే మన బీసీ ఇప్పుడు కులగణన కరెక్ట్గా మళ్ళీ రీసర్వే చేస్తేనే తప్ప మనందరికి కూడా న్యాయం కాదని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. కేసీఆర్ గారు బీసీలకు చాలా పెద్ద ఎత్తున అత్యంత పీటించారు. లెజిస్లేటివ్ పార్టీ ఈటెల రాజేందర్ గారికి ఇచ్చారు ఎల్పీ. హైదరాబాద్ 28 మంది, ఇక్కడ ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలతో ఈక్వల్ అయినట్టు హైదరాబాద్ మేయర్ కూడా 2 సార్లు బీసీలు తీసుకున్నారు. అనేక పదవులు వచ్చాయి బీసీలకు, న్యాయం జరిగింది. 10 మంది దాకా ఎమ్మెల్యేలు ఉండే, ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉండే, రాజ్యసభ సభ్యులు ఉంటివి, మేముంటివి, కేశవరావు గారు ఉండే, బండ ప్రకాష్ గారు ఉండే, డి శ్రీనివాస్ గారికి ఇచ్చే చాలామందికి న్యాయం జరిగింది బీసీలకు. ఇక్కడికి వచ్చేసరికి అది మాటలతోనే తప్ప కార్యాచరణలో లేదు, ఆచరణలో లేదు. ఇది ఖచ్చితంగా కూడా బీసీల తీవ్ర ఆగ్రహానికి గురవక తప్పదు. దాంట్లో చాలామంది రెడీగా ఉన్నారు. ఇది నిశ్శబ్ద విప్లవం. దీన్ని ఎవ్వరు కూడా ఆపడానికి కానీ ప్రయత్నం చేసినా కూడా ఆగే ప్రయత్నంగా లేదు. దీన్ని మరొకసారి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. బీసీలందరం కూడా 3.1 సర్వే చేయడం అనేది, రీసర్వే అనేది చేసినా అది నిలబడేది కాదు. బీసీల 50 లక్షల మంది ఆకాంక్ష, బీసీలను వెనుకబాటు నెట్టేసినటువంటి 50 లక్షల మంది ఈ 3.1 సర్వే చేస్తే రాదు. మొత్తానికి మొత్తం రీసర్వే చేస్తేనే దాదాపు 4,30,00,000 మంది మళ్ళీ రీసర్వే చేస్తేనే దాంట్లో 2,15,00,000 మంది దాకా 12 లక్షలు 15 లక్షల మంది దాకా వస్తారు. దాంట్లో 49-50 లక్షల మంది బీసీలు పెరుగుతారు. అప్పుడు దాని తర్వాత చట్టం చేయండి, ముందు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపరచండి. అనేక హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ముందుకు పోవట్లేదు. రైతు బంధులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మహిళా పెన్షన్లు కానీ, ఆటో కార్మికులకు కానీ, కౌలు రైతులకు కానీ ఎలాంటివి చేయట్లేదు. దాంట్లో ఎక్కువగా నష్టపోయేది ఇవన్నీ కూడా బీసీ వర్గాలే. కాబట్టి అటు బీసీ వర్గాలు అట్లా ఆర్థికంగా నష్టపోతున్నారు, కులజనన దీంట్లో కూడా నష్టపోతున్నారు, రాజకీయంగా కూడా నష్టపోతున్నారు. ఇవన్నీ నష్టాలకి ఇక్కడి నుంచైనా పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో రీసర్వే మొత్తం జరపండి. ఎలాంటి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. తప్పులు సరిదిద్దండి. మేమందరం కూడా హర్షిస్తాం. దీన్ని ఢిల్లీకి తీసుకురండి, మేమందరం కూడా తోడ్పాటు అందిస్తాం. చట్టం చేయాలని చెప్పేసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. బీసీలు వాళ్ళను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా బీసీ సోదరులే.
అధికారంలో ఉన్న వారు గట్టిగా అడగలేకపోవచ్చేమో ముఖ్యమంత్రి గారిని, లేదంటే వాళ్ళకు ఉన్నది ఏమైనా కావచ్చు, కానీ కింద ప్రజలు బాధపడుతున్నారు. బీసీ సోదరులు అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీరు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. వారు కూడా ఖచ్చితంగా సర్వేలో ముందుకు వచ్చి చెప్పట్లేదు, నోరు ఇప్పట్లేదు. ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు, సరిదిద్దుకోవాలి. బీసీలకు తీవ్ర ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చట్టం ఖచ్చితంగా కూడా ఇప్పుడు న్యాయం చేయాల్సిన పాత్రలు ఉన్నారు. మీరు మౌనంగా ఉంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒకటండి, ఆ సర్వేను ఎవరు కూడా ప్రజలు కూడా సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే అందరూ పోయేవాళ్ళే, చెప్పేవాళ్ళే. ఎందుకు తీసుకోవాలంటే చాలా కాలమ్స్ ఉన్నాయి, దాంట్లో ఏం చెప్తే ఏది ఎగిరిపోతుందో అనే భయంతో పార్టిసిపేట్ కాలేదు. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, అన్ని అవసరం లేదు, మీరు చేయాల్సింది చేసుకున్నారు. మీకు కావాల్సింది కుల గణన మాత్రమే. కాబట్టి 2, 3, 4 పెట్టి వాళ్ళ భయం కాకుండా చెప్పేసి, అది కూడా కులగణన సర్వే చేసిన తర్వాత నేను గంగుల కమలాకర్ గారు ఒక సూచన చేశారు, బావగారు, ఏ విలేజ్ అయితే కంప్లీట్ సర్వే చేస్తారో ఆ విలేజ్లో బోర్డు పెట్టండి గ్రామ పంచాయతీలో. అక్కడ బోర్డు పెడితే ఇది ఇంతమంది సర్వే అయిపోయింది, ఇది వీళ్ళు ఈ కులం వాళ్ళని చెప్పి అక్కడ కనుక బోర్డు ఉంటే ఇన్యూమరేట్ కాని వాళ్ళు, దాంట్లో ఎక్కని వాళ్ళు అక్కడనే చూసుకొని మా పేరు ఎక్కలేదు అని మేము ఇక్కడే ఉన్నామని చెప్పి అక్కడ పోయి సరిదిద్దుకుంటారు. అది శాస్త్రీయంగా ఓపెన్గా జరిగే సర్వే. ఎక్కడో కూర్చొని రాసుకొని ఎక్కడో చేస్తే ఏదో జరిగేది కాదు. ఇకనైనా తప్పును సరిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పేసి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం, బీసీ సంఘాల యొక్క పోరాటం వల్ల ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించిన బీసీ కులగణన నుండి ఆ రోజు నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాం, ఇది తప్పుల తడకని. దాన్నే ఈరోజు ప్రభుత్వం ఒప్పుకొని మేము జరిగింది తప్పు, దీన్ని రీసర్వే చేస్తాము, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ మళ్ళీ నమోదు చేసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఎన్యూమినేటర్స్ అందరూ కూడా ఎవరైతే ఇళ్లలో మిస్ అయినారో వారందరి ఇళ్లకు పోయి ఈ యొక్క మిస్ అయిన వారి యొక్క డాటాను సేకరించాలని మేము ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీరేదో ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళీ మేము అది పెడతాము, ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చి నమోదు చేసుకోవాలనేది. ఎందుకంటే బీసీలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ చదువుకోని వారు ఉంటారు, రేపు భయభ్రాంతులకు గురవుతారు వీరు పెట్టిన ఈ కాలమ్స్ వల్ల. కాబట్టి వారే పోయి ఇంటింటికి వెళ్ళి మరొకసారి నమోదు చేసుకోవాలని చేపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పిన 20 లక్షల మందిని మిస్ చేసిరు. దాదాపు 10 సంవత్సరాల్లో ఉన్న 10 సంవత్సరాల నుండి బీసీలు పుట్టిన దాదాపు 30 లక్షల మందిని, మొత్తం 50 లక్షల మంది బీసీలను ఈరోజు సర్వేలో లేకుండా చేశారు. కాబట్టి వారందరినీ కూడా తప్పకుండా నమోదు చేసి ఈ యొక్క బీసీల యొక్క పర్సంటేజ్ని పెంచాలి. అదేవిధంగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అనే ఉదాహరణ. ఎందుకంటే బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అందినాయి. అటు రాజకీయమైన ప్రాతినిధ్యం దేశంలో ఎక్కలేని విధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా వీరిని పైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే, ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీ ప్రజలను తగ్గిస్తూ వీరి యొక్క చట్టసభలో కాదు కదా స్థానిక సంస్థలు సర్పంచ్గా వార్డు మెంబర్గా కూడా కావద్దని రిజర్వేషన్లు తగ్గించే కుట్రను ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 42% రిజర్వేషన్లను తప్పకుండా వారు అమలు చేసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు అయ్యే విధంగా కూడా అవసరం అనుకుంటే పార్లమెంటుకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. అన్ని పార్టీలను తీసుకుపోయి బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఒకటనుకుంటే తప్పకుండా రాజ్యాంగ సవరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీసీ ఓట్లు కావాలనుకుంటున్న జాతీయ పార్టీలు బీసీలకు మేలు చేసే విధంగా చేయాలి తప్పించి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీలకు మహిళలకు రిజర్వేషన్ చేయమని 33% మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీలకు కూడా 33% రిజర్వేషన్ చేయమని చెప్పేసి ఇక్కడి నుంచి
చట్టం ఇక్కడ ఆమోదించి ఇక్కడి నుంచి జీవో పంపించేయడం జరిగింది, చట్టం చేసి ఇక్కడ డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అప్పుడే ఎక్కడ కూడా వెనకాడలేదు బీసీల పట్ల. కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బీసీలు అభివృద్ధి చేసుకునే దిశగానే అనేక స్కీములు పెట్టారు. ఎక్కడ రైతు బంధు అని మా మేనిఫెస్టోలో ఉందా? కేసీఆర్ గారి మేనిఫెస్టోలో ఉందా? మేనిఫెస్టోలో లేని అనేక రకంగా చేశారు. ఒకటి కూడా మరొకసారి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తేనో ఇక్కడ ఉన్నటువంటి తగ్గిన జనాభాను మళ్ళీ కరెక్ట్గా చూపించి రిపోర్ట్ తరిగి చేసుకుంటేనో చేసుకోండి. లేదంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ సర్వే చేసి ఇంచు ప్రతి ఒక్క మెంబర్ను లిస్టు బహిర్గతం చేసి ఓపెన్ చేసి మొత్తం కౌంట్ చేసి బీసీలకు పూర్తి న్యాయం అప్పుడు చేస్తారు. ఆ అవకాశం ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా కూడా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీసీ సర్వే కేసీఆర్ గారే చేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారే బీసీలకు న్యాయం చేస్తారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మీరు గ్రహించాల్సి వస్తుంది. తప్పకుండా తప్పును సరిదిద్దుకునే అవకాశం మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ మీకు ఇస్తుంది. దాని ప్రజల కోసం తప్పును సరిదిద్దుకొని మళ్ళీ రీసర్వే చేయడంలో ఎలాంటి తప్పు కాదు ఇదని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.